తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీస్ భవన నిర్మాణం కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రివర్గం ఆమోదం తీసుకుని నిర్మాణం చేపడుతున్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. నిబంధనల ప్రకారం వెళ్తామని హైకోర్టులో చెప్పిన ప్రభుత్వం కక్షపూరితంగానే కూల్చివేతకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం సుమారుగా 4-5 గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేబినెట్ లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. చట్ట ప్రకారంగా వెళ్ళండి, చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాం. నిన్న హైకోర్టులో వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు. దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళా సోమవారం మళ్ళా కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సిఆర్డీఏ వారు అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం సిఆర్డీ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్లాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. హానరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఇస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్ కూడా మాకు వెళ్లే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్దమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. బట్ కానీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారగట్ట మళ్ళా మేము కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు. ప్రభుత్వం ఎన్నాలైందండి వచ్చి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 16 రోజులు 17 రోజులు అయింది. మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయింది. శాఖలు కూడా పూర్తిగా అందరూ సెటిల్ కాలేదు. పోనీ మీరిచ్చిన సూపర్ 6 సూపర్ 7 వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు. వాగ్దానాలు అమలు రాకముందే, ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ప్రజలు గమనించలేరా అని అడుగుతాను. ఇది ధర్మం కాదు, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.